వైర్లు లేకుండా, ప్లగ్గులు లేకుండా, కేబుల్స్ లేకుండా కరెంటు ప్రవహిస్తే ఎంత బాగుండేది. ఎందుకంటే కరెంట్ తీగలకు తగిలి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. సో ఇంటి నిండా ఎలక్ట్రిక్ వైర్లు వెళ్తూ ఉంటాయి. సో ఈ గందరగోళం లేకుండా ఎంత బాగుండు. గాల్లోనే వైర్లెస్ కరెంట్ ఉంటే ఎంత బాగుండు. ఇక్కడ మొబైల్ ఫోన్లు వైర్లెస్ వచ్చేసాయి కదా. ఒకప్పుడు ల్యాండ్లైన్ కనెక్షన్లో ఉన్నప్పుడు వైర్ ద్వారా ఫోన్ కనెక్ట్ అయ్యేది. ఇప్పుడు వైర్లెస్ కనెక్షన్స్ వచ్చేసాయి మొబైల్ ఫోన్లు. అలా కరెంటు కూడా గాలిలో ప్రవహిస్తూ చేరితే బాగుండేది కదా. ఏ స్విచ్ లేకుండా, ఏ వైర్ లేకుండా, ఏ ప్లగ్ లేకుండా. ఈ ఆలోచనే చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. సైన్స్ ఫిక్షన్ లాగా అనిపిస్తుంది. కానీ ఈ సైన్స్ ఫిక్షన్ ఇప్పుడు సైన్స్ రియాలిటీ కాబోతుంది. సంథింగ్ విచ్ హాస్ బీన్ ద రియమ్ ఆఫ్ సైన్స్ ఫిక్షన్ ఈజ్ కమింగ్ ఇన్ టు రియాలిటీ. సో ఫిన్లాండ్ సైంటిస్ట్ ఇప్పుడు ఒక కొత్త అద్భుతమైన ప్రయోగాన్ని చేశారు. ఈ ప్రయోగాన్ని ఇప్పుడైతే ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ స్టేజ్లోనే ఉంది. అంటే దీన్ని చేయగలుగుతాము అనే యొక్క కాన్సెప్ట్ను ముందు తయారు చేస్తారు. ఒక రకమైన ప్రోటోటైప్ అంటాం, ప్రొడక్ట్ అయితే ప్రోటోటైప్ అంటాం. సో ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ను రూపొందించారు ఫిన్లాండ్ సైంటిస్టులు. సో అక్కడున్న 2 యూనివర్సిటీలు, ప్రైవేట్ ఇండస్ట్రీ కొలాబరేషన్తో ఈ అద్భుతమైన ప్రయోగాన్ని సక్సెస్ఫుల్గా నిర్వహించి చూపెట్టారు. సో రియల్గా గాలిలోనే కరెంటు ప్రవహించింది. సో గాలిలో కరెంటు ప్రవహించడం ఎలా సాధ్యమైంది అంటే వారు ఏం చేశారంటే ఈ అల్ట్రాసోనిక్ సౌండ్ వేవ్స్ అంటే అల్ట్రాసోనిక్ సౌండ్ వేవ్స్ ఉండే కెపాసిటీని ఏంటంటే అది గాలి డెన్సిటీని అంటే వాయు సాంద్రతను షేప్ చేయగలుగుతుంది. సో అల్ట్రాసోనిక్ సౌండ్ వేవ్స్ ద్వారా గాలిలోకి పంపించడం ద్వారా ఒక పాత్వేను అంటే ఒక వైర్ లాంటి ఒక పాత్వే, కరెంట్ ఇప్పుడు వైర్ ద్వారా ఎందుకు ప్రవహిస్తుంది, దానికి ఒక పాత్వే వైర్ ద్వారా అందులోకి వెళ్తుంది. సో ఈ అల్ట్రాసోనిక్ సౌండ్ వేవ్స్ ద్వారా ఒక రకంగా అకౌస్టిక్ వైర్ క్రియేట్ చేశారు. అందుకే ఇది పూర్తిగా వైర్లెస్ పవర్ అనే ఎలక్ట్రిసిటీ అనలేం. ఒక రకంగా దీన్ని శాస్త్రవేత్తలు అనేది ఏంటంటే ఫీల్డ్ గైడెడ్ ఎనర్జీ అంటున్నారు. అంటే వైర్ కూడా ఒక క్షేత్రము, గాలిలో కూడా ఒక అకౌస్టిక్ వైర్ ధ్వని తరంగాలతో అంటే మనకు కనిపించని ధ్వని తరంగాలతో ఒక వైర్ లాంటి పాత్వేని సృష్టించడం. అందుకే దాన్ని ఫీల్డ్ గైడెడ్ ఒక క్షేత్రం. ఇప్పుడు విద్యుత్ ప్రసారం కావాలంటే ఒక క్షేత్రం ఉండాలి, ఫీల్డ్ ఉండాలి. ఆ ఫీల్డ్ గైడెడ్ ఎనర్జీని రూపొందించారు. అంటే ఈ అల్ట్రాసోనిక్ సౌండ్ వేవ్స్తో ఎయిర్ డెన్సిటీని షేప్ చేసి ఒక పాత్వేను క్రియేట్ చేస్తారు. సో ఈ పాత్వేను ద్వారా లేజర్ బీమ్స్ ఉపయోగించి లేజర్ ఏం చేస్తుందంటే లైట్ను స్మాల్ క్వాంటిటీస్ ఆఫ్ ఎలక్ట్రిసిటీగా మారుస్తుంది. సో ఈ స్మాల్ క్వాంటిటీస్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ద్వారా ఒక రకంగా గాలిలోనే మనకు కనిపించకుండానే విద్యుత్తు ప్రవహిస్తూ ఉంటుంది. తర్వాత రేడియో ఫ్రీక్వెన్సీ హార్వెస్టింగ్ టెక్నాలజీ అంటారు. అదేంటంటే యాంబియంట్ వేవ్స్ను అంటే మన గాలి మన చుట్టూ ఎన్విరాన్మెంట్లో ఉండేదాన్ని హార్నెస్ చేసి అది కనెక్ట్ చేస్తుంది. సో దాన్ని రేడియో ఫ్రీక్వెన్సీ హార్వెస్టింగ్ అంటారు. సో ఈ చిన్న మైక్రోవాట్ వేవ్స్ని కూడా మైక్రోవాట్ పవర్ని కూడా అది హార్నెస్ చేస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే రేడియో ఫ్రీక్వెన్సీ అనేది కాస్త పక్కకు పెడితే చాలా సింపుల్. మన వైర్ నుంచి కరెంటు ప్రసారం అవుతుంది, కనెక్ట్ అవుతుంది డివైసెస్. ఇప్పుడు ఏంటంటే వైర్ ప్లేస్లో అల్ట్రాసోనిక్ సౌండ్ వేవ్స్ ఒక అకౌస్టిక్ వైర్ అంటే ధ్వని తరంగాలతో కూడిన ఒక పాత్వే గాలిలో క్రియేట్ చేస్తుంది. ఆ పాత్వే నుంచి ఫిజికల్ కాంటాక్ట్ లేకుండానే ఈ లేజర్ బీములు నుంచి ఉత్పత్తి చేసిన స్మాల్ క్వాంటిటీస్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ప్రసారమైంది. ఇది శాస్త్రవేత్తలు చేసిన అద్భుత ప్రయోగం. అందుకే ఇది మనకు ఒక రకంగా కామన్ మ్యాన్ భాషలో అయితే గాలిలో విద్యుత్, ఎందుకంటే కనిపించకుండా ఫిజికల్ కాంటాక్ట్ లేకుండా పవర్ పాస్ అయింది. కానీ సైంటిఫిక్గా చూసినప్పుడు అది ఫిజికల్ వైర్ కాకపోవచ్చు, కానీ అది ఒక ఎకౌస్టిక్ వైర్ అంటే ధ్వని తరంగాలతో కూడిన వైర్ లాంటిది కనుక దీన్ని ఫీల్డ్ గైడెడ్ ఎనర్జీ అంటున్నారు.
సో బట్ ఏదైనా ఇట్స్ అ వండర్ఫుల్ ఎక్స్పెరిమెంట్. ఇప్పటి వరకు వైర్లెస్ ఛార్జింగ్ అనే కాన్సెప్ట్ ఉంది, వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ అనే కాన్సెప్ట్ ఉంది, కానీ మీకు ఏకంగా గాలిలోనే పవర్ ట్రాన్స్మిటింగ్ త్రూ ఎయిర్ అనేది లేదు. ఎలక్ట్రిసిటీ త్రూ ఎయిర్ అనేది ఫిన్లాండ్ శాస్త్రవేత్తలు జరిపిన మొట్టమొదటి సక్సెస్ఫుల్ ప్రయోగం. చాలా కంట్రీస్ ప్రయత్నిస్తూ వచ్చాయి, కానీ ఫిన్లాండ్ విల్ బి ద పయనీర్ ఇన్ వైర్లెస్ ఎలక్ట్రిసిటీ. సామాన్యుడి భాషలో చెప్పాలంటే మన వైర్లెస్ ఎలక్ట్రిసిటీ, ఎందుకంటే వైర్లు లేవు, ప్లగ్గులు లేవు కనుక. సో ఇదే జరిగితే లాజిస్టిక్స్, పవర్ ట్రాన్స్మిషను, డిస్ట్రిబ్యూషన్లో ఉండే లాజిస్టిక్స్ చాలా మార్పు చెందుతాయి. సో అయితే ఇప్పటికిప్పుడు ఇట్ ఈస్ టూ ఇయర్లీ. సార్ మీరు అడగచ్చు, సార్ కరెంటు తీగలకు తగిలి మనుషులు చనిపోతూ ఉంటారు, ఎందుకంటే అలాగే కరెంట్ హై వోల్టేజ్ కరెంటు పోతున్నప్పుడు చాలా కష్టంగా సార్ అని అంటుండే. ఇప్పుడు రేపు ఈ గాలిలో పవర్ పోతుందో మనకు తెలియక వాళ్ళకెళ్ళి మనం కాంటాక్ట్ అయితే ఏమవుతుంది, ఇవన్నీ టూ ఇయర్లీ. సో ఇప్పటివరకైతే ఒక ప్రయోగాత్మకంగా అల్ట్రాసోనిక్ ధ్వని తరంగాలతో ఒక పాత్వేను, వైర్ లాంటి పాత్వేను, క్షేత్రాన్ని సృష్టించి ఆ ఫీల్డ్లో నుంచి విద్యుత్తును చాలా మైన్యూట్ క్వాంటిటీస్లో పంపించి దాన్ని రేడియో ఫ్రీక్వెన్సీ టెక్నాలజీ ద్వారా హార్వెస్ట్ చేయగలిగారు. సో దిస్ ఈజ్ ది ప్రజెంట్ లెవెల్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్. సో ఇది ఎలక్ట్రిసిటీ ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ రెవల్యూషనైజ్ చేయగలుగుతుంది. ఈ పరిశోధన కనుక ఇప్పుడు ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ స్టేజ్ నుంచి యాక్చువల్ ప్రాక్టికల్ ఎగ్జిక్యూషన్ స్టేజ్కు వస్తే, ఎందుకంటే చిన్న మొత్తంలో చేయడం వేరు, పెద్ద ఎత్తున ఎలక్ట్రిసిటీని ఎలాంటి వైర్స్ లేకుండా మీకు ప్రవహించేలా చేయడం వేరు. అందువల్ల ఇళ్ళకనే పండుగ కాదు, బట్ ఇట్స్ ఏ వెరీ గ్రేట్ ఇన్నోవేషన్ మాత్రం చెప్పచ్చు. అంతవరకు కటింగ్ ఎడ్జ్ టెక్నాలజికల్ ఇన్నోవేషన్. మనకి ఇప్పుడైతే ఆశ్చర్యంగా అనిపించే సార్ అది సాధ్యమవుతుందా అని. మీరు ఆలోచించండి, ఇంటర్నెట్ రాకముందు మనం ఊహించామా ఇలా ఇంటర్నెట్ లాంటిది ఒకటి వస్తుందని, ఆ ఇంటర్నెట్లోనే కామర్స్లో ఉంటుందని, ఇంటర్నెట్లోనే వేల లక్షల పేజీల సమాచారాన్ని అటు ఇటు వెళ్తుందని ఎవరు ఊహించాం? ఎవరైనా ఊహించామా ఒక చిప్ ఇలా ఉంటుంది, ఇలా ప్రపంచాన్నే ఇచ్చి పవర్ చేస్తుంది అని? సో అలాగే ఇది కూడా ఎవరు ఊహించలేము. మనం ఇంటర్నెట్ ఎలా ఊహించలేదు, కరెంట్ ఎలా ఊహించలేదు, ఒక టీవీ ఎలా ఊహించలేదు, మానవ నాగరికతలో చాలా శాస్త్రీయమైన అంశాలు మనం ఊహించలేదు. అసలు ఇలా జరుగుతుందని కల్లో కూడా అనుకోలేదు. వైర్లెస్ మొబైల్ ఫోన్లు వస్తాయి, అసలు ఏది లేకుండా సెల్ ఫోన్ పట్టుకొని మాట్లాడుకుంటూ వెళ్ళచ్చు, ఇవన్నీ మనం ఊహించలేదు. అందువల్ల సైన్స్ అనేది ఊహకందని విజయాలను అందించి పెడుతూ ఉంటుంది. సో సైన్స్ ఈజ్ లిమిట్లెస్. సైన్స్కు హద్దులు లేవు, పరిమితులు లేవు. ఇట్ కెన్ ఇమాజినేషన్ ఫైర్ చేయగలిగితే ఆ ఇమాజినేషన్ను పట్టుకొని సైంటిస్టుల ప్రయోగాలు చేస్తూనే ఉంటారు. సో లెట్ us all congratulate the Finland scientists for this wonderful experiment.